కామ్రేడ్ ఏఐటీసీ శ్రీశైలం మండలం జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారి భాగవతం. మేము ఏఐటీసీ ఆటో యూనియన్లో ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆదుకోవాలని చెప్పి 50 మందిని ఆటో యూనియన్ వర్కర్స్ని కలిసి నెలకు 100 రూపాయలు వసూలు చేసుకుంటూ ఏదన్నా మా సమస్యలుంటే ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మాలో ఒక మిత్రుడు ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కు ఒక 10,000 ఇవ్వాలని చెప్పి మేము ఇదల్లా ఒక 100 రూపాయల స్టాంపు మీద రాపించుకొని అంతా ఇట్లా చేసుకున్నాం. మేము ఏఐటీసీ ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ శాఖలో ఉన్న సభ్యులు ఏదైనా సమయంలో ఆకస్మిక యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబం అనగా వారి భార్య పిల్లలకు 10,000 రూపాయలు అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. అలాగే ఒడ్డే ఈరన్న అకస్మాత్తుగా మరణిస్తే మేమల్లా అంతా ఏఐటీసీ యూనియన్ వర్కర్స్ అందరం పోయి వాళ్ళ భార్య పిల్లలకు ఒక 10,000 అప్పచెప్పాము. అలాగే మొన్న పోయిన సంవత్సరము ఆంజనేయులు ఏం పేరు శివాజీ సున్నిపెంట శివాజీ అక్కడికి భయనశీలకి వెళ్ళి ఏదో హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆయాసం అయ్యి చనిపోతే ఆ మనిషి అప్పటికి చేరి ఒక నెల రోజులు కూడా కాలేదు. అటువంటి ఆయనకు 5,000 ఇచ్చి ఆదుకున్నాము. ఈ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఏమంటాడు, ప్రతి నెల మేడే సంవత్సరానికి ఒకసారి మేడే వస్తుంది, ఆ మేడేకు మొత్తం ఇవి 50 ఆటోలు రావాలంటాడు. కాకపోతే ఆయన ఒక 10 పైసలు కూడా ఇచ్చేవాడు కాదు. ఆటోకు 200 చొప్పున డీజిల్ పోపించి 40 ఆటోలు ఒకసారి మేడేకి వెళ్ళినాము. అక్కడికి మేడేకి వెళ్తే నాది ఇంత పెద్ద అంత పెద్ద అని చెప్పి 40 ఆటోలు వచ్చినాయని నిరూపించుకుంటాడు. కాకపోతే ఆయన టీ దాపిన పాపాన కూడా పోలేదు. మేము దాచిపెట్టుకునే డబ్బులను బ్యాంకులో అకౌంట్ వెంకటేశ్వర్లు క్యాషియరు, వెంకటశివుడు నేను ప్రెసిడెంట్గా ఉండి ఇద్దరం జాయింట్ అకౌంట్ తీస్తే నా ప్రమేయం లేకుండా నేను ఊరికాడ పొలం పనులు ఉంటే నా ప్రమేయం లేకుండానే నా జాయింట్ అకౌంట్ మార్పించాడు. ఏమిటి నా జాయింట్ అకౌంట్ మార్పించామంటే అవును మార్పిస్తాము అది ఇది అని చెప్పి జాయింట్ అకౌంట్ మార్పించాడు. మరి జాయింట్ అకౌంట్ మార్పేయడానికి ఆయన ఎవరు? నా సంతకము నా ప్రణయం లేనిది మార్చడానికి బ్యాంక్ మేనేజర్ ఎవరు? అంటే ఎవరు ఏది మార్చమంటే కూడా మారుస్తాడా ఈ బ్యాంక్ మేనేజరు? అంటే ఆ నాగిరెడ్డి చెప్పిన వాళ్ళకల్లా మారుస్తాడా? ఏంటి సార్ ఇలా మార్చావు, బ్యాంక్ అకౌంట్ మార్చినావు నా ప్రణయం లేకుండా అంటే ఎవరో ఒక ఆయన పెద్ద మంచి వచ్చినాడు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి అంట, ఆయన వచ్చి మార్చమంటే మార్చినంటే అయితే ఆయన కూడా మార్చమని చెప్తాను, నేను ఒక 20 మందిని వచ్చి మారుస్తావని అడిగిన. దాన్ని మా డబ్బులు 30,000 40,000 బ్యాంకులు ఉన్నాయి కార్మికుల డబ్బులు, మేము నెల 100 రూపాయలు జమ చేసి దాచిపెట్టుకునే డబ్బులు. ఈ క్రమంలో ఏ పని కూడా చేసడం లేదు. ఆయన వచ్చడము సంవత్సరానికి ఒకసారి 300 సభ్యత్వం కట్టండి అంటాడు, సభ్యత్వం తీసుకుపోతాడు, మా పనులు ఏవి చేసడం లేదు. ఏం చేయని అడిగితే ఏదానికి పలకడు. మొన్న మధ్యకాలంలో ఫారెస్ట్ వాళ్ళు సాక్షి గణపతి కాడ టోల్ గేట్ పెట్టాడు, 20 రూపాయలు ఆటో వాళ్ళకి 20 రూపాయలు అక్కడ పార్కింగ్ ఆపుకుంటే. ఏంటి సార్ మా లోకల్ ఆటోలు అంటే ఇంతే మేము ఉన్నారు. ఇదే ఏఐటీసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డిని అడిగినా, ఏం సార్ ఇట పని, వాళ్ళు టోల్ గేట్ ఒక వారం కంటిన్యూ అయితే అట్నే అవుతుందంటే నాకు సంబంధం లేదన్నాడు. మన సంబంధం లేని వ్యక్తి సంవత్సరానికి 300 సభ్యత్వం పెట్ట కట్టించుకుంటున్నాడు. ఆ విషయంలో ఏఐవైఎఫ్ నాగరాముడని జిల్లా అధ్యక్షుడు నంద్యాల జిల్లా అధ్యక్షుడిని నాగరాముని వీళ్ళంతే నాగరాములు ధనంజయ ఇద్దరు వచ్చి అక్కడ డిఎఫ్ఓను ఫారెస్ట్ డిఎఫ్ఓను వాళ్ళని అడిగి అధికారులను అక్కడ ధర్నా నిర్వహిస్తే అప్పుడు శ్రీశైలం ఆటోలు లోకల్ ఆటోలకు 20 రూపాయలు తీసేయండి అని చెప్పి తీసేసినాడు. సరే ఏ యూనియన్ అయితేనేమి ఇక్కడ శ్రీశైలంలో 4 యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి తీపించినందుకే ఇప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉంది కదా. ఎవరెవరు మంచి పని చేసినారు. ఇటువంటి కార్యక్రమాలు నువ్వు ఇక్కడుండి చేయలేని పని నంద్యాల నుంచి వచ్చి వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు మేము ఏం చేసినాము, ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ అని చెప్పి స్టిక్కర్లు వేసుకున్నాము. ఏమంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ ఆడ పెట్టినాము, కింద పెట్టినాము. ఏఐటీసీ ఆటో యూనియన్ అనేది పైనే ఉంది, మేము దాన్ని కూడా తీసేయలేదు. ఏఐటీసీ పైనే ఉంది, కింద ఏఐవైఎఫ్ అంటే ఆల్ ఇండియన్ యూత్ ఫెడరేషన్. అంటే ఒక ఇదే ఏఐటీసీ ఒక కమ్యూనిస్టు దీంట్లో 54 వర్గాలు ఉన్నాయి. దీంట్లోనే 54 మంది అదే గొడుగు నీడ కిందనే ఉన్నారు. మేము ఎక్కడ పక్క పోయినే లేదు. మీరు ఏఐవైఎఫ్ లేకపోయినారు, మీకు డబ్బులు ఏమంటాడు ఆయన ఏదో మాకు ఇచ్చినట్టు. మేము కార్మికులం అందరం మేము ఏదో జమ చేసుకొని మేము ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తుంటే
ఇదే ఇక్కడ దుర్గస్వామి అని ఉన్నాడు. దుర్గస్వామి ఎవరో యాత్రికులు వచ్చి అకస్మాత్తుగా స్కూటీ తగిలించిపోయినారు. పాపం ఆయన చెయ్యిరిగిపోయింది. చెయ్యిరిగిపోతే ఆటో యూనియన్లో నాకు ఒక 5,000 ఇవ్వండి, నా చెయ్యి కట్టుకున్న దాకా 3 నెలలు అవుతుంది అన్నారు. 3 నెలలు అవుతుందంటే లేదు అటువంటి దానికి ఇయ్యమంటాడు. ఆయన ఏదో మాకు డబ్బులు ఇచ్చినట్టు ఇయ్యమంటాడు. పాపం స్వామి ఏం తిప్పలవన్నాడు ఏం కథనో చెయ్యిరిగిపోతే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ శంకర్ స్వామి ఉన్నాడు. శంకర్ స్వామి మా యూనియన్లో ఒక సభ్యుడు. ఆయన వచ్చేసి కొట్టు బొమ్మల కొట్టు మొత్తం ఖాళీ, మొత్తం పూర్తి అయిపోయింది. ఏదో తలావింత సాయం చేస్తాం, ఒక 5,000 యూనియన్ నుంచి ఇద్దామంటే లేదు అటువంటి దానికి ఇవ్వకూడదు అంటాడు. మళ్ళీ ఆయన ఒక జనరల్ సెక్రటరీ. మేమేమి మా సమస్యలు ఏదైనా ఉంటే మా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి సాయం చేయడానికి మేము డబ్బులు పెట్టినాం. అటువంటిది ఆయన చదువుల రామయ్య కాలనీలో ఒక బోర్డు వేయించినాం. ఆ బోర్డుకునే పైపులు ఇక్కడ నుంచి చిట్టిబాబుని అడిగి ఇప్పించుకున్నాం. మన వాటర్ హౌస్లో ఇక్కడ నుంచి ఒకటి పెద్దది రేకులది బోర్డు ఎత్తుకపోయినాం. అన్ని ఫ్రీగానే. దాన్ని చేయడానికి 21,000 తీసుకున్నాడు ఆయన. భాగవతం 21,000 తీసుకున్నాడు ముగ్గురి కాడ. నేను లక్ష్మయ్య వెంకటేశ్వర్లు మనిషికి 7,000 ఇచ్చినాం. అది అయ్యేది 5,000 అయితే 21,000 ఏం సార్ అని అడిగిన దానికి నిష్ఠూరము. అదే చదువురామయ్య కాలనీలో ఇంచిన్నర పైపు 3 ఇళ్లకు కుళాయింది. ఇంటింటికి కుళాయి వేపిస్తా, ఇంటికాడ 2,000 వసూలు చేయమన్నాడు. 2,000 10 ఇళ్ల కాడ వసూలు చేసి 20,000 ఆయన చేతిలో పెడితే ఇంచిన్నర పైపు తీసి ½ పైపు వేసినాడు ఇంటింటికి. అవి నీళ్లు రావడం లేదు, ఏది రావడం లేదు. కాలనీకి పోతే నన్ను అందరు ఏమన్నా బాగా చేసి శివన్న ఇటువంటి రామాయణం ఆయనది. ఇక్కడ వచ్చేసి కార్తీక